ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అమరావతిలో సెక్రటరియట్ రెండో బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మంటల్ని గమనించిన ఎస్‌పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా కుట్రకోణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ప్రమాదం జరిగింది కాబట్టి ఆ సమయంలో సిబ్బంది ఎవరూ కార్యాలయాల్లో లేరు. ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీస్ ఉన్నతాధికారులు హోంమంత్రికి వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలు తేల్చాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.